హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాట్ ఈస్ ప్రైమరీ కీ అని చూద్దామండి. ప్రైమరీ కీ అనేది ఏంటంటే ఒక టేబుల్ ఉంది కదండి. టేబుల్‌లో ఒక కాలమ్‌కి ప్రైమరీ కీ అని ఇస్తాము. ఇలా ఇవ్వడం వల్ల అది ప్రైమరీ కీ కన్‌స్ట్రెయింట్‌గా వర్క్ చేస్తది. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ కాలమ్‌లో మనం డూప్లికేట్ వాల్యూస్ ఎంటర్ చేయలేము. అలాగే ఆ కాలమ్‌కి నల్ వాల్యూస్ కూడా ఇవ్వలేము. ప్రతి టేబుల్‌కి ఒక ప్రైమరీ కీ ఉంటదండి. మనం కొన్ని కాలమ్స్‌ని కలిపి కూడా ప్రైమరీ కీగా చేయొచ్చు. అలాంటప్పుడు దాన్ని కాంపోజిట్ కీ అంటారు. మనకి ఇంటర్వ్యూలో అడుగుతారండి, వాట్ ఈస్ ప్రైమరీ కీ అని. ప్రైమరీ కీ ఈజ్ వన్ కాలమ్ that uniquely identify each record in table and does not allow null and duplicates. వాట్ ఈజ్ ఫారెన్ కీ అండి? ఫారెన్ కీ అనేది ఏంటంటే రెండు టేబుల్ మధ్య కనెక్షన్ పెడుతుంది. ఇక్కడ ఈ ఇమేజ్లో చూస్తే మీకు ఎంప్లాయీ టేబుల్ ఉంది, డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది. ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి, నేము, డిపార్ట్మెంట్ ఐడి ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్ ఐడి అనేది క్వరీలో ఫారెన్ కీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఐడి అని ఇచ్చానండి. ఈ డిపార్ట్మెంట్ ఐడి అనేది ఇటుపక్క టేబుల్లో డిపార్ట్మెంట్ టేబుల్లో ఒక ప్రైమరీ కీ. ఎందుకు ఇలా కనెక్షన్ ఇవ్వాలి అంటే అండి, ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకుంటే అందులో కొంతమంది డెవలప్మెంట్ చేస్తారు, కొంతమంది టెస్టింగ్ చేస్తారు, కొంతమంది హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు, కొంతమంది నెట్వర్కింగ్ అడ్మిన్లో వర్క్ చేస్తారు. మీరు ఏ డిపార్ట్మెంటు అడిగితే మేము నెట్వర్క్ డిపార్ట్మెంట్ అని చెప్తారు, లేకపోతే మేము డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అని చెప్తారు. ఇలా చెప్పడానికి యూజ్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఐడి అనేది యూజ్ అవుతుంది అనమాట. అంటే వీళ్ళందరూ ఒక గ్రూపు, వీళ్ళందరూ ఒక గ్రూపు, వీళ్ళందరూ ఒక గ్రూపు అని మనం మెయింటైన్ చేయడం అనమాట. డిపార్ట్మెంట్ నేమ్స్ తీసుకుని ఆ డిపార్ట్మెంట్ నేమ్ ప్రకారంగా ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఆ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళని అందులో పెడతామన్నమాట. సో దానికోసం డిపార్ట్మెంట్ ఐడిలో మనకి ఫారెన్ కీ యూజ్ అవుతుంది. ఫారెన్ కీ వల్ల మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇన్వాలిడ్ డేటాని ఇన్సర్ట్ చేయలేము. ఈ రెండు టేబుల్స్కి కనెక్షన్ ఉంటుంది. సో దానికోసం ఫారెన్ కీ యూజ్ చేస్తామండి. ఇది ఇంటర్వ్యూలో అడుగుతారండి. వాట్ ఈజ్ యూనిక్ కీ? యూనిక్ కీ అనేది ఒక టేబుల్లో డూప్లికేట్స్ని అలో చేయదు. ఏంటంటే మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ యూనిక్ కీ అనేది మీరు ఒక ఈమెయిల్ ఐడికి ఇచ్చారనుకోండి, యూనిక్గా ఉండాలని. ఈమెయిల్ ఐడీస్ అన్నీ యూనిక్గా ఉంటాయి, కానీ ఎక్కడో చోట నల్ వాల్యూ మాత్రం ఇన్సర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఒక వాల్యూ లేకపోతే నల్ వాల్యూ ఇన్సర్ట్ చేస్తుంది. యూనిక్ కీ మీనింగ్ ఏంటంటే యూనిక్గా ఉంటుంది, నో డూప్లికేట్స్ ఉండవు, బట్ నల్ వాల్యూస్ని అలో చేస్తుంది. మామూలుగా జనరల్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి యూజర్ ఐడి అనేది ప్రైమరీ కీ అయితే, ఈ ఎగ్జాంపుల్ ఈమెయిల్ అనేది యూనిక్. కొంతమందికి ఈమెయిల్ ఐడి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. సో ఈమెయిల్ ఐడి లేకపోయినా మనం యూనిక్ కీని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఈమెయిల్ ఐడి ఉంటే ఇన్సర్ట్ అవుతుంది, లేకపోతే నల్ అని ఇన్సర్ట్ అవుతుంది. రియల్ టైం ఎగ్జాంపుల్ వచ్చేసరికి యూజర్ నేమ్ అందరికీ ఉంటుంది. ఒకవేళ యూజర్ నేమ్ లేని చోట నల్ వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది. అండ్ మొబైల్ నెంబర్ కూడా యూనిక్ ఉంది. వాట్ ఈజ్ నాట్ నల్ కన్స్ట్రెయింట్ అండి? నాట్ నల్ కన్స్ట్రెయింట్ అంటే ఏంటంటే మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఆ టేబుల్లో నల్ వాల్యూస్ని ఇన్సర్ట్ చేయకూడదు అని చెప్పడం అనమాట. ఇక్కడ నేను ఒక టేబుల్ తీసుకున్నాను కదా, క్రియేట్ టేబుల్ అని రాశాను కదా, ఇక్కడ నేమ్ అని varchar of 50 అని రాసి నాట్ నల్ అని రాశానండి. ఇలా నాట్ నల్ అంటే ఏంటంటే ఈ కాలము ఎప్పటికీ కూడా ఇందులో నల్ వాల్యూని ఇన్సర్ట్ చేయకుండా ఉంచమని అనమాట. మనం డేటాబేస్కి చెప్తున్నాం. సో దీన్ని నాట్ నల్ కన్స్ట్రెయింట్ అంటారండి. నాట్ నల్ కన్స్ట్రెయింట్ ఈజ్ నథింగ్ బట్ we are not allowing null values అండి. వాట్ ఈస్ చెక్ కన్స్ట్రెయింట్ అండి? చెక్ కన్స్ట్రెయింట్ అంటే ఏంటంటే మనం డేటా టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేసే ముందు మనం చెక్ అనే ఒక కండిషన్ రాసుకుంటామండి. ఇక్కడ నేను ఒక టేబుల్ తీసుకున్నా, ఈ టేబుల్లో క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ అని చెప్పి ఒక టేబుల్ని క్రియేట్ చేశాను. ఇక్కడ శాలరీ అనే కాలంకి చెక్ అని ఒక కన్స్ట్రెయింట్ రాశానండి. ఇలా రాసినప్పుడు ఏంటవుతుందంటే నేను ఇన్సర్ట్ చేసేటప్పుడు చెక్ అనే కన్స్ట్రెయింట్ చెక్ చేసుకుంటుంది. శాలరీ గ్రేటర్ దాన్ 0 ఉంటేనే మన డేటాని ఇన్సర్ట్ చేస్తుంది. చెక్ కన్స్ట్రెయింట్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఒక కండిషన్ బేస్ మీద వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలంటే చెక్ కన్స్ట్రెయింట్ చేస్తాము. ఏజ్ గ్రేటర్ దాన్ 18 ఉన్నప్పుడు మాత్రమే ఇన్సర్ట్ చేయాలి, లేకపోతే మార్క్స్ 1 to 100 మధ్యలో ఉంటేనే ఇన్సర్ట్ అవ్వాలి. అలాంటి కొన్ని స్పెసిఫికేషన్స్ సినారియోలో చెక్ కన్స్ట్రెయింట్ని యూజ్ చేస్తారు. వాట్ ఈజ్ డిఫాల్ట్ కన్స్ట్రెయింట్? డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ అంటే ఏంటి? డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ అంటే అండి, మామూలుగా మీరు డేటా టేబుల్లో క్రియేట్ టేబుల్, అప్డేట్ టేబుల్, ఆర్డర్ టేబుల్ రాస్తాం కదా. ఒకవేళ మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేసేటప్పుడు లేదంటే అప్డేట్ చేసేటప్పుడు కొన్ని కీస్కి వాల్యూ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా ఒక వాల్యూ తీసుకుంటుంది. సో ఆ వాల్యూ తీసుకునే దాన్ని డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ అంటారు. సో మనం డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ క్రియేట్ చేయాలి అంటే ఆ కాలంకి డిఫాల్ట్ అని రాయాలి. అండ్ మనం ఏ వాల్యూ ఇన్సర్ట్ చేస్తున్నామో డిఫాల్ట్గా
సో ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నామండి. క్రియేట్ టేబుల్. సో కంట్రీ varchar ఆఫ్ 50 డిఫాల్ట్ ఇండియా అని ఇచ్చాము. ఒకవేళ మనం వాల్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా బై డిఫాల్ట్‌గా ఈ టేబుల్‌లో ఇన్సర్ట్ అయ్యే ప్రతి ఎంప్లాయీకి కంట్రీ అనే కాలమ్‌లో ఇండియా అనే వాల్యూ ప్రింట్ అయిపోతదండి. ప్రింట్ అయిపోద్దంటే ఇన్సర్ట్ అయిపోతది. వాట్ ఈజ్ ప్రైమరీ కీ అండి? ప్రైమరీ కీ అంటే ఏదైనా మనం ఒక టేబుల్‌లో ఒక కాలమ్‌ని ప్రైమరీ కీగా డిఫైన్ చేయాలంటే కాలమ్ నేమ్, ప్రైమరీ కీ అని ఇస్తామండి. ప్రైమరీ కీలో నల్ వాల్యూస్‌ని అలౌ చేయదు. యూనిక్‌గా ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ కీ. ఫారెన్ కీ అంటే 2 టేబుల్స్ మధ్య కనెక్షన్ ఇవ్వడానికనమాట. ఒక టేబుల్‌లో ఉన్న డేటా ఇంకొక టేబుల్‌లో యూజ్ అవుతది. ఒక టేబుల్‌లో ఉన్న ఒక కాలము వేరే టేబుల్‌లో ఉన్న ఒక ప్రైమరీ కీ కాలమ్‌ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటది. రిఫరెన్స్ ఇస్తూ ఉంటది. సో దాన్ని ప్రైమరీ కీ అంటామండి. సో నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ అంటే మనం ఏమీ వాల్యూ ఇవ్వకుండా ఆటోమేటిక్‌గా ఒక వాల్యూని డిఫాల్ట్‌గా అది ఇన్సర్ట్ చేస్తదనమాట. సో దాన్ని డిఫాల్ట్ కన్స్ట్రెయింట్ అంటామండి. అలాగే మనకి నాట్ నల్ కన్స్ట్రెయింట్ ఉంది. నాట్ నల్ కన్స్ట్రెయింట్ అంటే ఏంటంటే మనం వాల్యూస్‌ని ఏమి ఇవ్వకపోతే అది ఇన్సర్ట్ చేయదనమాట. నాట్ నల్ ఈస్ నథింగ్ బట్ ఇట్ వోంట్ అలో నల్. అంటే చెక్ కన్స్ట్రెయింట్ అండి. చెక్ కన్స్ట్రెయింట్ అంటే ఏంటంటే మనం వాల్యూని చెక్ చేస్తదనమాట. అంటే కండిషనల్ బేస్‌గా ఇన్సర్ట్ చేస్తదనమాట. సో దానికోసం చెక్ కన్స్ట్రెయింట్ యూజ్ చేస్తాం. అంటే యూనిక్ కీ అంటే ఏంటంటే అండి ఆ టేబుల్‌లో ఉన్న కాలము యూనిక్‌గా ఉంటది. బట్ ఒక్క సినారియోలో మాత్రం నల్ వాల్యూస్‌ని కూడా ఇన్సర్ట్ చేస్తదండి.